హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. పిల్లల్ని సోమవారం దగ్గర నుంచి అయితే స్కూలుకి పంపిస్తున్నానండి. ఒక వారం అయితే ఇంటి దగ్గరే ఉంచేశాను. ఇక తర్వాత వారం నుంచి అయితే పంపిస్తున్నాను. లేట్ చేసేసానండి వారం అయితే. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా పిల్లల్ని ఒక్కరోజు స్కూల్ మానిపించడానికి కూడా ఇష్టపడను. అలాంటిది వారం వారం రోజుల పాటు ఇంటి దగ్గరే ఉంచేశాను. మనకి మధ్యతరగతి వాళ్ళం కదండీ! ఏ టైంలో ఎలా ఉంటుందో, ఎటు నుంచి ఏ గాలొస్తుందనేది తెలీదు. కానీ పిల్లల భవిష్యత్తు మనకి ముఖ్యం కదండీ! ఎన్ని సమస్యలు ఎలా ఉన్నా గానీ పిల్లలనైతే చదివించుకోవాలి తప్పదు. మంచి బంగారు భవిష్యత్తు వాళ్ళ కోసం మనం ఇవ్వాలంటే మనం ఎంత కష్టమైనా ఇంట్లో ఎన్ని మనకి అవరోధాలు వచ్చినా కానండి పిల్లల్ని మాత్రం చక్కగా చదివించుకోవాలన్న ఆశ ప్రతి తల్లి తండ్రికి ఉంటుంది. అదేవిధంగా నాకు కూడా పిల్లల్ని వారం రోజులు ఇంటి దగ్గర ఉంచానంటే కాస్తంత నాకు బాధగానే అనిపించింది. కానీ మరి ఏం చేస్తామండి, ఏ ఎండకి ఆ గొడుగే పట్టాలి కదా! ఇంట్లో మనకి అంతా కూడా మంచి ఒకేసారి రాదు కానీ ఒకదాని వెంబడి ఒకటి సమస్యలైతే వెంటనే వచ్చేస్తాయి. అవి ఎలా ఉంటాయంటే స్నేహితుల్లా ఉంటాయన్నమాట. చుట్టాలనుకోండి, ఆ రోజుకుంటారా, మరుసటి రోజుకుంటారు, మరలా వెళ్ళిపోతారు. అవేమో మనకి సంతోషాలు. కానీ ఈ ఆపదలనేవి మాత్రం మనతోటి ఎప్పుడూ ఉండిపోతాయి స్నేహితుల్లాగా. చుట్టాలైతే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు సంతోషం వచ్చినట్టు. అంటే సంతోషం మనకి ఎక్కువ కాలం ఉండదనే కదండీ! కానీ కష్టాలు కలకాలం ఉంటాయి కదా! మనిషి ఉన్నంత వరకు కష్టం అనేది ఉంటుంది. ఏదో ఒక రూపంలో అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. దాన్ని తట్టుకునే శక్తి ఇమ్మని కోరుకుంటాను గానీ, దానికైతే భయపడే మనసైతే ఎప్పుడూ నాకు వద్దనే అనుకుంటాను. దేవుడిని కోరుకుంటాను గూడా. అదేనండి, స్నేహితులు మనం ఎంత వద్దన్నా గానీ, మన మేలు కోరుకునేవాళ్ళు, మన మంచి కోరుకునేవాళ్ళైతే ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టయితే ఉండరు. ఎన్ని ఆపదలొచ్చినా గానీ వాళ్ళు మనం విన్నంటే ఉంటారు. మనకి మంచిగా ఆలోచనలు తగిన సమయంలో చెప్తూనే ఉంటారు గదండీ! ఈ కష్టాలు గూడా ఒక అందుకు మనకు మంచివేమో అనిపిస్తుంది. ఎందుకంటే జీవితంలో ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో నేర్పిస్తూ ఉంటాయి. రోజు సంతోషమే ఉందనుకోండి, ఇంకా మనకి తిరిగేముందండి? ఇక బాధ, ఏం తెలుస్తుంది? జీవితం విలువ ఏం తెలుస్తుంది? అందుకే దేవుడు సంతోషాన్ని ఇట్టే ఇస్తాడు. అట్టే మరలా కష్టాన్ని దాని వెనకాలే పంపించేస్తాడు. అంత తలకమించిన కష్టాలు ఏమీ లేవు గానండి నాగమణికి. ఉన్నట్టే అనిపిస్తాయి. కానీ దాన్ని సాల్వ్ చేసేసుకునే మనసు కూడా దేవుడు కల్పించి వెంటనే దానికి సొల్యూషన్ కూడా ఇచ్చేస్తాడు కాబట్టి నాకు ఎంత పెద్ద కష్టం వచ్చినా గానండి దాన్నే తలుచుకుంటూ బాధపడినా ఫలితం ఉండదు కదా! దేవుడు ఏ టైంకి ఎలా మనల్ని ఉంచాలో అలానే ఉంచుతాడు. మనం ఎక్కువగా ఆలోచించినంత మాత్రాన అలాగే ఉండలేము, బాధపడినంత మాత్రాన అనుకుంటాను. కానీ మనిషిగా ఉన్నందుకు బాధ అయితే వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఒక్కోసారి అయితే ఏడుపు కూడా వస్తుందండి. ఇక ఇవన్నీ కలగలిపి ఒకే ఫ్యామిలీలో ఉంటాయి. ఆ ఫ్యామిలీ పేరేనండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మరి మధ్యతరగతి కుటుంబంలో ఉన్నప్పుడు ఇవన్నీ నిండా మునిగే ఉండాలండి. ఏ టైంకి మనకి ఎలా ఉంటుందో తెలీదు. ఎటువైపు నుంచి మనకి ఏ కష్టం వస్తుందో కూడా తెలియదు. వీటన్నిటిని తట్టుకొని పిల్లల భవిష్యత్తును కూడా భద్రంగా దాచుకోవాలి, కాపాడుకోవాలి. పిల్లలు ఒక వైపు నుంచి ఎదుగుతూనే ఉంటారు. అలాగే మధ్యతరగతి కుటుంబంలో ఉండే బాధలు, కష్టాలు కూడా వాళ్ళతో పాటే కాస్త పెద్దవవుతూ ఉంటాయి. ఇక మనం వాటిని ఈ పిల్లల భవిష్యత్తుని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూనే అలా ముందుకొచ్చేయాలి కదండీ! ఈ మధ్యలో అయితే ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు ఒక సమస్యగా మిగిలిపోతుంది. ఇంకా చాలా రకాలుగా ఉంటాయిలెండి. ఒక ఫ్యామిలీ అన్నాక అందులో ఉండే ఆటుపోట్లు అన్నీ ఇన్ని కాదు. అందులో ఉండి మగ్గే వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి కదండీ! ఇక ప్రత్యేకించి ఎవరికీ ఆ సమస్యల గురించి అయితే వివరించిన అవసరం లేదు. పిల్లల్ని పెంచుకుంటూనే ఇంట్లో ఉన్న సమస్యల మొత్తాన్ని భుజాన వేసుకుని మోస్తూ ఉంటాడు ఒక మధ్యతరగతి యజమాని. మొత్తం భారం అంతా కూడా తనదేనండి. ఇక మనం ఏం చేయగలము? మనం నిమిత్త మాత్రులం కదా! ఇంట్లో ఉండే ఆడవాళ్ళము. ఒక మధ్యతరగతి ఇల్లాలిగా మనం తగిన సలహాలు ఇచ్చుకుంటూ కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంటి దగ్గర ప్రతి అవసరాన్ని చూసుకుంటూ పిల్లల్ని ఒక పక్కన పెంచుకుంటూ పెద్ద చేసుకుంటూ భవిష్యత్తు కోసం తల్లి తండ్రి ఇద్దరూ కూడా పునాదులు వేయాలండి. ఇద్దరూ అవసరమే కదా! తండ్రి అయితే మనకు బయటకెళ్ళి సంపాదించుకుని వాళ్ళ ఫీజుల నిమిత్తం ఎంతో కష్టపడుతూ ఉంటాడు. తల్లిగా మన బాధ్యత అయితే అక్కడ
అక్కడితోటి అయిపోదు కదండి. వాళ్ళకి విద్యా బుద్ధులు అన్నీ నేర్పించాలి. మంచి ఆలోచనలు వచ్చేలాగా వాళ్ళని పెంచాలి. మంచిగా ప్రయోజకులు అవ్వాలంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలాంటి మార్గాల్ని వెతకాలో, ఎలాంటి మార్గాల్లో ఉండకూడదో అవన్నీ కూడా ఒక తల్లిగా అదంతా మన బాధ్యతేనండి. 99.9% వరకు ఆడవాళ్ళ మీదే ఉంటుంది పిల్లల భవిష్యత్తు అనేది. తండ్రి ఆయన కష్టపడతాడు, వాళ్ళకి కావాల్సిందంతా సమకూర్చి పెడతాడు. కానీ ఇంటి దగ్గరుండి సమస్తాన్ని చూసుకోవాల్సింది మనమే కాబట్టి అన్నిటినీ బ్యాలెన్స్ ఏ విధంగా చేసుకుంటామో అంతకంటే రెట్టింపు బ్యాలెన్స్ అనేది ఈ పిల్లల గురించి ఎక్కువగా మనం పట్టించుకోవాలి. మొన్నటి వరకు అయితే చిన్నపిల్లలే, వాళ్ళు ఆడినా పాడినా మనకంత ఇబ్బంది ఏమీ అనిపించదు. ప్రమాదం అయిన చోట్లకి వాళ్ళని వెళ్ళనివ్వకుండా కనుచూపు మేర మన జాగ్రత్తలో మనం వాళ్ళని భద్రంగా దాచుకుంటూ ఇంత వాళ్ళని అంత వాళ్ళని అయితే చేసుకుంటూ వచ్చేస్తాము. కాస్త ఎదిగిన తర్వాత ఈ టెక్నాలజీ పెరిగింది కదండి. ఈ టెక్నాలజీతో పాటు మనసులో కూడా చాలా మార్పులు అయితే వస్తున్నాయి. అవి ఎటువైపు వెళ్తాయో, ఏ మార్గం వైపు నడిపిస్తాయో పిల్లలని అనేది ఒక భయం అయితే. ఇంకా వాళ్ళు పెరుగుతున్న కొద్దీ కూడా వాళ్ళ యొక్క అవసరాలు, ఇంటి ఖర్చులు, వాటితో పాటు విద్యా ఖర్చులు కూడా ఎక్కువైపోతున్నాయి కదండి. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు అంతా కూడా చదువు మీదే కదండి ఆధారపడి ఉంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలోనూ పిల్లలు చదవాలనే కదండి కోరుకుంటారు. అంతేగాని మా అబ్బాయి ఇంకో పని చేయాలని ఎవరైనా అనుకుంటారంటారా? అనుకోరు. ఎంత పేదవాళ్ళైనా సరే బిడ్డల్ని మంచిగా చదివించుకోవాలని ఆశపడతారు ఈ రోజులను బట్టి. ఎందుకంటే నాలాగా నా బిడ్డ అవ్వకూడదు, నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి నా బిడ్డ ఎలాంటి పనుల జోలికి రాకూడదు, ఉద్యోగమే చేయాలని ప్రతి ఒక్క తల్లి తండ్రి కోరిక అండి. కానీ ఎంతమంది ఆ వైపుకు వెళ్తారో, ఎంతమందికి ఇంకో వైపుకు వెళ్తారనేది వాళ్ళ భవిష్యత్తు దేవుడి ముందు నిర్ణయించి ఉంచుతాడు. కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా. సాధ్యమైనంత వరకు మన చేతుల్లో ఓపిక ఉన్నంత వరకు వాళ్ళని చదివించుకోవాలి కష్టపడి. ఇంతవరకు వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి కేజీ నుంచి మనకి అంత అసలు ఇబ్బందే అనిపించదండి. ఆడుతూ పాడుతూ వాళ్ళు వెళ్ళొచ్చేస్తారు. మనం కూడా ఫీజులు అలాగే కట్టేస్తాం కదండి. ఇక ప్రైవేట్లో ఉండి చదివించే వాళ్ళ కష్టాలైతే ఒక మధ్యతరగతి ఇంట్లో ఉండి ఒక అమ్మగా నేనైతే ఫేస్ చేస్తున్నాను కొంతకాలంగా. మొన్నటి వరకు నాకు అంత ఇబ్బంది ఏమీ అనిపించలేదు. కానీ ఈ హై స్కూల్ లెవెల్స్లోకి వచ్చిన తర్వాత మనకి భారం అనేది మరింత ఎక్కువగా అనిపిస్తూ ఉంది. ఎంత భారమైనా కానీ మనం ఒక్కసారి అందులో వేసిన తర్వాత తిరిగి ఇంకా వేరే చోటకి వెయ్యాలనే ఇదైతే ఉండదు. మనము కింద నుంచి పైకి వెళ్ళాలనే చూస్తాం కానీ పైనుంచి కిందకి రావాలంటే కాస్త కష్టం కదండి. ఇక మంచో చెడో ఇక మొదటి నుంచి ఇక ప్రైవేట్లోనే వేసేసి చదివించేసాం పిల్లల్ని. ఇంకా బాబు అయితే 10th వచ్చాడు. ఇక పాపలిద్దరు, ఒకళ్ళు 8th, ఒకళ్ళు 6th అనమాట. మరి హై స్కూల్ స్టాండర్డ్ కదండి. ఇక వాళ్ళ చదువుతో పాటు విద్యా ఖర్చులు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఇప్పటి వరకు లేని బెంగ అయితే నాకు ఇక మీదట అయితే పట్టుకుందండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత ఉండే స్టడీస్ ఉంటాయి కదా, వాటిని తలుచుకుంటూ ఉంటే నాకు కాస్తంత భయంగానే అనిపిస్తుంది. ఇప్పటి వరకు లేని భయం ఇప్పుడు ఎందుకంట అనిపిస్తుంది మరొకసారి. ఎందుకంటే వాళ్ళు మంచిగా చదువుకుని మంచి ర్యాంకులు తెచ్చుకుంటే మనకి అంత భారం ఏమీ అనిపించదు. కానీ మరి వాళ్ళ టాలెంట్ అనేది ఎలా ఉంటుందో మనకు అప్పుడే తెలియదు కానండి. మనకు మాత్రం ముందు భయం ఉంటుంది కదా. వాళ్ళ ఖర్చులు, వాళ్ళ చదువులు, వాళ్ళకి ఏం చేయాలి, అది చేయాలా, ఇది చేయాలా అన్న ఆలోచనతోటి ప్రతి తల్లిదండ్రి సతమతం అవుతారు. ఈ మధ్యన అయితే ఎక్కువగా నాకు అలాంటి ఆలోచనలే వస్తున్నాయి. 10th స్టాండర్డ్ వరకు ఓకే. తర్వాత ఏంటంటే అనదర్ స్టడీస్ ఉంటాయి కదా. మనకి ఒకరు ఇద్దరు అంటేనే కష్టంగా అనిపిస్తుంది కదండి ఈ రోజుల్లోనూ ప్రైవేట్లో చదివించుకోవాలంటే. కానీ మరి నాకేమో ముగ్గురు అన్నమాట. కనేటప్పుడు లేని బెంగ, భయము, వాళ్ళని చదివించుకునేటప్పుడు వచ్చేస్తుంది ఏంటో నాగమణికి అని మీరు అనుకోవచ్చు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇంత వాళ్ళని చేసి పెంచాను కానండి, ఎప్పుడు నాకు భయము లేదు, బెంగ లేదు, బాధ లేదు, అలసట కూడా లేదు. వాళ్ళని పెంచలేనేమో అన్న అనుమానం అయితే నాకు ఎప్పుడూ లేదండి, ఇప్పుడు కూడా లేదు. కానీ ఈ స్టడీస్ అనేవి అలాగ అయిపోతున్నాయి కదా. మన పోటీ వాళ్ళకి, ఈ మధ్యతరగతిలో ఉండే వాళ్ళకి చదువులు అందని ద్రాక్షలాగానే కనపడుతూ ఉన్నాయి. ఎంత మనం వెచ్చించి చదివించినా కానీ జీవితాన్ని పణంగా పెట్టి వాళ్ళని మనం ముందుకు నడిపించాలన్నా కానీ బ్యాంకు బ్యాలెన్స్ అనేది సపోర్ట్ ఉండాలి కదండి మనకి. మనమేమో అంతంత మాత్రం వాళ్ళమే కదా. ఇలా వచ్చింది అలా ఫీజులు కట్టేసి వాళ్ళ కోసమే జీవితం అన్నట్టు అలా బ్రతికేస్తూ వచ్చేసాము ఇంతవరకు. ఇక మీదట ఉండే కాలం అయితే కష్టపడతాము ఓపిక ఉన్నంత వరకు. ఆ తర్వాత దేవుడిదే భారం అన్నట్టు అలాగని ఓరుగల్లో దీపం పెట్టి దేవుడి మీద కూడా ఎప్పుడూ భారం వేయనండో. సాధ్యమైనంత వరకు నేను ఎంతవరకు చేయగలనో అంతవరకు చేస్తాను. నేనే కదండి, మా ఆయన కూడా అంతే. ఇక మరి తర్వాత మనకి దేవుడే కదండి అండ. ఇంట్లో ఒక భార్య, ఒక భర్త, పిల్లలు వీళ్ళు మాత్రమే ఒక ఫ్యామిలీగా ఉంటారు. మరి అందరికీ అలా అవ్వదు కదండి. కాస్తంత ఉమ్మడి కుటుంబంలో ఉన్న
ఉన్నవాళ్ళు కాస్త పెద్దవాళ్ళని అందరినీ చూసుకోవాలనుకున్న వాళ్ళైతే వాళ్ళని చూసుకుంటూనే పిల్లల్ని చదివించుకోవాలి. మేము కూడా ఆ తరహాకే వచ్చేస్తాము. ఇంట్లో అందరూ ముఖ్యమేనండి. మాకు పిల్లల భవిష్యత్తు ఎంత ముఖ్యమో ఇక పేరెంట్స్ భవిష్యత్తు కూడా అంతే ముఖ్యం. ఇక వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళ మంచి చెడులు బాగోగులు అనేవి కూడా మరి కొడుకు కోడల మీద మరి ఉంటాయి కదండి కొన్ని కొన్ని బాధ్యతలు. ఆ బాధ్యతల మధ్య పిల్లల భవిష్యత్తుని అపురూపంగా ఎలాగా పుణికిపుచ్చుకుని నేను వాళ్ళకి ఇవ్వాలా అన్నది నేను ఆలోచించుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి. ఇలా చిన్నపిల్లలప్పుడైతే ఏమీ అంత కష్టం అనిపించదండి. కానీ వాళ్ళ స్టడీస్ పెరుగుతున్న కొద్దీ, వాళ్ళు ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ అయితే వాళ్ళ అవసరాలు ఎక్కువగానే ఉంటాయి. చదువుకు అయ్యే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే ఇంట్లో ఉండే చిన్నపాటి తేలికపాటి ఖర్చులు అనేవి కూడా పెరుగుతూనే ఉంటాయి. వీళ్ళు చిన్నప్పుడు అన్నీ కూడా చాలా ఈజీగా అనిపిస్తాయండి వాళ్ళలాగానే. చేసుకునే ప్రతి పని ఈజీగానే ఉంటుంది. అయ్యే ఖర్చులు కూడా ఈజీగానే ఉంటాయి. కానీ వీళ్ళతో పాటు అయ్యే ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. స్టడీస్ కానివ్వండి, వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా ఖరీదుతో కూడుకున్నదే ఎక్కువగా. మనం ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంటాం కదండి. ఒక మధ్యతరగతి ఇంట్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారంటే పిల్లలు చిన్నప్పుడు వాళ్ళని పెంచుకోవడం, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడం, ఖర్చులు భరించుకోవడం ప్రతీదీ కూడా ఇక చేసుకునేటప్పుడు ఇల్లు వాకిళ్ళు అన్నీ సమకూర్చుకునేటప్పుడైతే మనకి అన్ని ఖర్చులు ఒకేసారి వీపు మీద పడిపోతూ ఉంటాయి. దేన్ని మనం కాదనలేము, దేన్ని మనం ఓకే చేయాలో ఏది కాదనాలో కూడా అర్థం కాదు. అన్నీ అవసరం, అన్నీ తీర్చుకోవాలి. కానీ సామర్థ్యం అనేది సరిపోదు. వీళ్ళ నడుమ మరి బిడ్డల భవిష్యత్తు కూడా ముఖ్యమే కదండి. ఇన్ని ఆలోచనలు ఆలోచించుకుంటూ ఉంటే బుర్ర చెదిరిపోతూ ఉంటుందన్నమాట. కానీ ఏదేమైనా అన్నీ ముఖ్యమే కదండి. అన్నీ ఇప్పుడే వస్తాయి మనకి. కొద్ది కాలం గడిచిన తర్వాత అంతా కూడా సుఖమైపోతుంది. అంతా కూడా సౌఖ్యంగా ఉంటుంది. అన్నీ కూడా తీరిపోతాయి బాధలు. కష్టాలు కలకాలం ఉండవు. అలాగే బాధలు అనేవి కూడా ఉండవు. పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చాలా కష్టపడతారు. వాళ్ళు అనుకున్న కోరికలు తీర్చుకోవడానికి, అనుకున్న గమ్యాన్ని చేరడానికి. అమ్మ నాన్న అక్కడి నుంచే కదండి వచ్చారు. మనల్ని చిన్నపిల్లలప్పుడు పెంచుకునేటప్పుడు చాలా కష్టాలు పడ్డారు. మనకి చదువులు అయిన తర్వాత పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు కాస్త కూస్తో సుఖమైతే వాళ్ళకి దొరికింది కదండి. కష్టాలు అయితే కాస్త తీరినట్టు అయినాయి కదా. వాళ్ళప్పుడు పడిన బాధలు ఇప్పుడు మళ్ళీ మనం రిపీట్ చేసుకోవాలన్నమాట. పిల్లల్ని పెంచుకుంటూ, ఇంటిని చూసుకుంటూ. కానీ పిల్లల భవిష్యత్తు అయితే ఎప్పుడు అక్కడే ఉండదు కదండి. చిన్నపిల్లల్లాగా అయితే వాళ్ళు ఉండలేరు కదా. వాళ్ళ భవిష్యత్తు మనకి చాలా చాలా ముఖ్యం. ఇన్ని బాధలు పడుతూనే వాళ్ళని చక్కగా చదివించుకోవాలి. చదువు అనేది ఇవాళ మనం ఇస్తేనే వాళ్ళకి వస్తుంది. రేపొద్దున్న ఒక 10 సంవత్సరాలు ఆగిన తర్వాత మన దగ్గర చాలా అమౌంట్ అనేది ఉంటుంది. కానీ అప్పుడైతే వాళ్ళు చదువుకునే ఏజ్ అయితే ఉండదు కదండి. ఈ కష్టాలతో పాటే గుంపులో గోవిందలాగా వాళ్ళ చదువు కూడా అలా సాగిపోతూ ఉంటుంది. మనం చిన్నప్పుడు చదువుకున్న చదువు అయితే ఇప్పుడైతే చాలా ఖరీదుతో కూడుకున్న చదువులాగానే కనపడుతుందండి. అప్పుడు చాలా తక్కువ ఖర్చుతోటి చదివేసుకున్నాం. కానీ ఇప్పుడు అన్ని ఖర్చులు కదండి. ఈ ఖర్చుల నడుమ మరి పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి. చక్కని భవిష్యత్తునివ్వాలి. బంగారు బాటలు వెయ్యాలి. నా బంగారు తల్లుల్ని ఎలా చేస్తానో ఏంటో అనేది నాకు ఒక కళ, ఒక డ్రీమ్ అనమాట. అలా దాన్ని సాకారం చేసుకోవాలనే అలా ప్రతిరోజు లేచింది మొదలు ఇక ఇంట్లో చూసుకుంటూ వాళ్ళ భవిష్యత్తు గురించి కంగారు పడుకుంటూ ఒక పక్కన వాళ్ళకి ఎలా చేయాలి, అలా చేయాలని ఆలోచించుకుంటూ ఒక తల్లిగా నా బాధ్యతలు అంటూ నాకు ఉంటాయి కదండి. వాళ్ళని చదువు ఇప్పటి వరకు నాకు ఏమంత బెంగ అనిపించలేదు. కానీ ఇక మీదట రాబోయే రోజుల్లో అయితే మరి చదువులు కాస్త పెద్దవవుతున్నాయి కదండి. ఒక పక్కనేమో ఇల్లు కట్టుకోవాలి, ఒక పక్కనేమో వీళ్ళ చదువులు పెద్దవైపోతున్నాయి. ఇప్పటి వరకు కూడా వీళ్ళని మేము మంచిగా చదివించుకోవాలన్న తపనతోటి ఇల్లు కూడా అలా పక్కకు పెట్టేశాము. ఇక మీదట కూడా వాళ్ళ చదువు కంటే ఏది కూడా మాకు అంత ముఖ్యం కాకూడదనే నేను అనుకుంటానండి. ఇంట్లో బాధ్యతలు తీర్చుకుంటాము. ఒక ఇంటి యజమానిగా తనకి నేను ఒక చేయూతగా ఉండే భార్యగా అయితే అన్నీ కూడా నేను తనకి సపోర్ట్గానే ఉంటాను. అలాగే పిల్లల భవిష్యత్తు గురించి కూడా మనం పట్టించుకుని ఆయనతో అయితే చెప్పుకోవాలి కదండి. వాళ్ళకి ఏ టైంకి ఏది అవసరమో తల్లిగా మనకే తెలుస్తుంది. ఇక మగవాళ్ళకి ఫీజులు కట్టడం వరకే కానీ ఇంకా వాళ్ళకి ఏం కావాలి ఏంటనేది అందరికీ కూడా తెలియదండి. కొంతమంది అయితే ఆడవాళ్ళ అవసరం లేకుండా ప్రతిదీ చూసుకుంటారు. అది అందరికీ సాధ్యం కాదు కదా. నేనైతే ముగ్గురు పిల్లలు ఉన్నందుకు ఎప్పుడూ కూడా ముగ్గురు పిల్లలు అనే ప్రస్తావనే నేను తీసుకురాలేదండి ఏ వీడియోలోనూ కూడా. అలాగే ఎవరితోనైనా చెప్పాలన్నా కానీ ముగ్గురు అనడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏమో దిష్టి తగులుతుందని ఏమో భయం అండి. అలానే దిష్టిలు అలాంటివి కూడా నమ్ముతావా నువ్వంటే కాస్తంత భయం ఉంటుంది కదా. ఎవరికైనా ముగ్గురు అనగానే కాస్తంత నోరెళ్ళబెట్టి చూస్తారు. ఎందుకంటే మరి ఈ రోజుల్లో ఇద్దరు
ఒకరే కదండి. నేను డెలివరీ అయినప్పుడైతే నాకు ముగ్గురు పిల్లలు పుట్టినప్పుడు అందరూ కూడా ఇద్దరు పిల్లలతోనే చేయించేసుకునేవారు ఆపరేషన్‌లనేవి. కానీ నేను మాత్రం ఇంకొకళ్ళకి చూశాననమాట. అమ్మాయి అయినా పర్వాలేదు, అబ్బాయి అయినా పర్వాలేదు అనేసి పిల్లలంటే నాకు అంత ఇష్టం. మా వారికి కూడా ఇంకా ఇష్టమండి. ఇక ఆయన ఇష్టం మేరకు ఇక మూడో వాళ్ళని కూడా నేను ఈ భూమి మీదకి తీసుకురావడానికి ఒప్పుకున్నాను. ఇక మరి భూమి మీదకి వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు అలాగే ఉండరు కదండీ! వాళ్ళకి మంచి భవిష్యత్తు మనం ఇవ్వాలి కదా! పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళని పెంచడం చాలా కష్టం కదండీ! వాళ్ళు ఎడపిల్లలు ఇద్దరు ఉంటారు. పాలు తాగే పిల్ల ఉంటుంది. వీళ్ళని చూసుకుంటూనే ఇంట్లో పని కూడా చక్కబెట్టుకునేదాన్ని. అత్తయ్య, మామయ్య సపోర్ట్‌గా పిల్లలనైతే ఎత్తుకోవటానికి, వాళ్ళని ఆడించడానికి, పాడించడానికి ఉంటారు కదండీ! ఇక వాళ్ళకి ఇచ్చేసి నేనైతే పనులన్నీ చక్కబెట్టుకుని వాళ్ళని చూసుకుంటూనే ఈ పనులు చేసుకుంటూనే అలాగే బాబుని ఫస్ట్ స్టాండర్డ్‌లో వేసినప్పుడు, అలాగే తర్వాత పాపని స్టాండర్డ్‌లో వేసినప్పుడు, ఆ తర్వాత మూడో పాపని కూడా జాయి జాయిగా పంపించేసాననమాట స్కూల్‌కి. అలుపే తెలియదండి. వాళ్ళు ఎప్పుడు స్కూల్‌కెళ్ళారో, ఎప్పుడంత పెద్దవాళ్ళు అయిపోయారో చూసుకుంటే వెనక్కి తిరిగి ఏమీ లేదనమాట. ఇక వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోవడమే నాకు కనిపిస్తుంది. భవిష్యత్తు ఎక్కడ మనకి కనిపిస్తుందంటే చాలా సుదూరంగా అయితే కనిపిస్తూ ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే చాలా చాలా కష్టపడాలి. నేను ఇవతల ఒడ్డునే ఉన్నాను. పిల్లల భవిష్యత్తు అయితే అవతల ఒడ్డున నాకు కనిపిస్తూ ఉంది. అక్కడికి చేరుకునే మార్గం ఎప్పుడొస్తుందా అని ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉంటాను. వాళ్ళని పెంచడానికి కానీ, వాళ్ళని చూసుకోవడానికి, వాళ్ళకి ఏదైనా నేను చేసుకోవడానికి ఏనాడు ఇబ్బంది పడలేదు. అంతా చేతులతోటి స్వయంగా మనం చేసుకుని వాళ్ళని పెంచుకునేటప్పుడు ఈ ఆర్థిక ఇబ్బందులు ఎంత అనిపిస్తది మళ్ళీ ఆలోచించుకుంటే. అంత కష్టపడి వాళ్ళని కని, పెంచుకొని, పోషించుకునేంత వాళ్ళని చేసిన వాళ్ళము బంగారు భవిష్యత్తు ఇవ్వలేనా నేను అన్న ఇది కూడా వస్తుందండి ఒక్కొక్కసారి. అధైర్యపడకూడదు. ధైర్యం తెచ్చుకుని ఇప్పటివరకు వాళ్ళని ఎలా పెంచుకున్నానో ఇక మీదట కూడా అదే విధంగా మంచి భవిష్యత్తు అయితే వాళ్ళకి ఇవ్వగలను. దేవుడు సపోర్ట్ ఉంటే ఏదైనా కానీ మనం చేసేయగలం కదండీ! మన చేతిలో ఏముందండి? మన చేతిలో ఏమీ ఉండదు. కోట్ల కోట్ల డబ్బులు సంపాదించుకొని పిల్లల కోసం అనేసి మనం దాచుకుంటూ ఉంటాము. ఏమో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో, వాళ్ళు మంచిగా చదవగలుగుతారో లేదో, ఆ కోట్లు ఏం చేస్తాయండి? వాళ్ళు చదవందే మనం ఏమీ చేయలేం కదా! అలాగే మంచిగా వాళ్ళు చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి, మంచిగా భవిష్యత్తులో ముందుకెళ్ళిపోవాలి. దానికి ఆర్థికంగా నాకు సపోర్ట్ కొద్దిగా ఉంటే చాలనైతే అనిపిస్తుంది. ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎన్నో పడుకుంటూనే వాళ్ళని పెంచుకుంటామండి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎన్నొస్తాయండి. ఒక 10 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. వాటిల నడుమ మనము ఎన్నో బాధ్యతలను చక్కబెట్టుకుంటాము. ఇంట్లో వాళ్ళకి హెల్త్ సరిగా ఉండదు. పెద్దవాళ్ళు అయిపోతారు కదండీ! వాళ్ళ హెల్త్ చూసుకోవాలి, ఇంకా పిల్లల హెల్త్ చూసుకోవాలి, ఇంకా ఇంట్లోకి తెచ్చుకునేవి తెచ్చుకోవాలి. ఏది తప్పుద్దండి? ఏది తప్పదు కదా! అన్నీ సమానంగా చూసుకుంటూనే రావాలి అలా ముందుకి. వీటన్నిటి మధ్యలోనూ పిల్లల భవిష్యత్తుని మనం అలా పుణికిపుచ్చుకొని ఒక పక్కనైతే పెట్టుకోవాలండి. ఈ బాధలు, బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి కదా అనేసి పిల్లలనైతే మనం పక్కన పెట్టేయలేం కదండీ! వాళ్ళకి ఏ టైంలో చేసేది ఆ టైంలోనే చేసుకోవాలి కదా! చదువు అనేది ముఖ్యం కదండీ! వాళ్ళకి ఏ ఏజ్‌లోనైతే మనకి చదువు ఇవ్వగలమో ఆ ఏజ్‌లోనే ఇవ్వగలము. ఇప్పుడు మనకి చదవాలని ఏదో చేయాలని ఉంటది. కానీ చేయగలమా? ఎన్ని బాధ్యతలు మన చుట్టూ ఉన్నాయండి. ఎన్ని బాధ్యతలను దాటుకొని మనం ఇప్పుడు ఏం చేయగలమంట? ఆ గరిటెలు తిప్పడం తప్పించి నేను ఇంకా ఏమీ చేయలేనేమో అనిపిస్తుంది. కానీ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ పిల్లల భవిష్యత్తు కంటే నాకు ఇంకా ఏది ముఖ్యం కాదు. ఇక ఈ జీవితం ఇలా పోనివ్వి నాగమణి అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళని మంచిగా పెంచుకొని ఒక మంచి లైఫ్ వాళ్ళకి ఇస్తే నేను పెద్ద ఉద్యోగం చేసినట్టుగానే ఫీల్ అయిపోతానండి భవిష్యత్తులో. నా పిల్లలకి ఒక మంచిగా ఒక పొజిషన్‌లో వాళ్ళు నిలబడినప్పుడు చూసి ఆ టైంలో నేను పెద్ద ఉద్యోగస్తురాలిగా ఫీల్ అయిపోతాను. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నామంటే దాని ఫలితం మనకి ముందు కనపడుతుంది. ఉరుకులు పరుగులు ఉదయం లేచిన దగ్గర నుంచి అమ్మ, నాన్న కూడా పిల్లల వెనకాల పరుగులు పెడుతూనే ఉంటారు. స్కూల్ దగ్గర దించడానికి, వాళ్ళని తీసుకురావడానికి, బస్సుల దగ్గర దించడానికి ఇలా ఎన్నో బాధలు పడుతూనే ఉన్నాం కదండీ! ఇంతవరకు వచ్చేసాము. ఇంకెంత కళ్ళు మూసుకుంటే లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. ఇక తర్వాత ఉన్న బాధలంటారా, బాధ్యతలంటారా అవి కూడా వీటితో పాటే సెట్ అయిపోతాయని అయితే కోరుకుంటున్నానండి అలా అవ్వాలని.
నేనెప్పుడూ కూడా ఇలాగైతే ఆలోచించలేదండి. ఏ పని చేసుకున్నా గానీ, మొన్న ఒక వారం రోజులైతే నాకు ఇవే ఆలోచనలు వెంటాడుతూ ఉన్నాయన్నమాట. ఇక నా మనసులో వచ్చిన ఆలోచనలైతే మీతో ఇలా షేర్ చేసుకున్నాను. ఇంకా మరి ప్రతి తల్లి, తండ్రి కూడా పిల్లల భవిష్యత్తు గురించే కదండీ ఆలోచిస్తారు. ఈ భవిష్యత్తు ఒకటే ఉంటుందంటారా మన చేతిలోనూ? ఇంకా చాలా సమస్యలే ఉంటాయి. వాటన్నిటిని మనము ఎలాగోలాగైతే తీర్చుకోవాలి. వాటితో పాటే వీళ్ళ భవిష్యత్తు కూడా. నా పిల్లల్ని మంచిగా చదివించేసుకోవాలి, అందలా లెక్కించేయాలన్న ఆలోచనలైతే ఎప్పుడూ లేవు కదండీ. పరిగెట్టుకెళ్ళి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగితే మంచిదంటారు చూడండి. ఆ విధంగా ఏదో నాకున్నంత వరకు వాళ్ళని చదివించుకుంటున్నాను. ఇక తర్వాత దేవుడు వాళ్ళని ఎలాంటి పొజిషన్‌లో నిలబెడతాడో అలాంటిదే మాకు ఇస్తాడన్నమాట. ఇక ముందుగా మనం ఆలోచించేసి అది చేయాలి, ఇది చేయాలన్నది ఏమీ లేదండి. కాకపోతే ఒక మనిషిగా కాస్తంత బాధగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు మరి పిల్లలు పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళ ఫేసులు చూస్తే కాస్తంత వీళ్ళకి నేను ఏం చేయగలను? ఏం చేస్తున్నాను నేను? ఏమి చేయలేకపోతున్నానా? అనిపిస్తది గదండీ! ఒక ఏమి చేయలేని తల్లిగా అయితే నాకలా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్‌ని గదండీ! నా చేతిలో ఏముంది? ఏమీ లేదు. ఈ చేతులు ఈరోజు ఒట్టి చేతులే గావచ్చండి. కానీ మనసు నిండా ఆత్మధైర్యం అయితే ఉంది. పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వగలనని, మంచి ఆశయం, ఆలోచనలు అలాంటివి ఉంటే దేవుడైతే తర్వాత మనకి ఏం చేయాలో అదే చేస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.